విశాఖలో పలు పార్టీల నుంచి వలస నేతలు పోటీ చేస్తున్నారని, అటువంటి వారిని కాకుండా స్థానిక నేతలనే ప్రజలంతా గెలిపించాలని వైసీపీ సీనియర్ నేత నాయకురాలు మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి అన్నారు. మంగళవారం విశాఖలోని పాండురంగాపురంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించడంలో విఫలమయ్యారని, బీసీలకు సైతం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. స్థానిక నేతలకే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపించి విశాఖ, అనకాపల్లి పార్లమెంటు అభివృద్ధికి సహకరించాలని కోరారు. జగన్ ప్రభుత్వం హయాంలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎన్నో కుట్రలు చేసినా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందన్నారు. కడపకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లిలో పోటీ చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. లేక వాళ్ళు చిన్న చూపు చూడబడుతున్నారా అన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మేము వెటరన్ పొలిటీషియన్స్గా ఎప్పుడో ఒక తరం వెనక రాజకీయంగా ఆలోచిస్తే ఇంతకుముందు ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరికి చేస్తే న్యాయంగా ఉంటుంది అన్నది ఆలోచిస్తూ నాయకులు ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తే ఎవరు కూడా ఈ విశాఖపట్నం వాళ్ళు వచ్చే ప్రతి నాయకుడు పైనుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కానీ చాలా మంచి వాళ్ళు అంటారు. చాలా మంచి వాళ్ళంటే చాలా వెర్రి వాళ్ళు అని అర్థం. మంచి వాళ్ళంటే అర్థం ఏంటి? తనకి న్యాయం చేయాలా, తన వర్గానికి న్యాయం చేయాలా, తన ఏరియాకి న్యాయం చేయాలా. ఇటువంటి కార్యక్రమాలన్నీ లేకుండా నాయకులు ఏది చెప్తే అదే ముందుకు వెళ్ళే పరిస్థితి. ప్రజలు కూడా విమర్శనా దృష్టి లేదు. ఇక్కడ లోకల్సా, నాన్ లోకల్సా, లేకపోతే ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు, ఏ సామాజిక వర్గాలని చిన్నచూపు చేస్తున్నారు అన్నది కూడా చేసుకోవాలి. ఈరోజు మనం విశాఖపట్నం చూసామంటే బీసీస్కి ఇవ్వాలి, ముందు పీట బీసీస్కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా, ఈ జిల్లాలన్నీ కూడా బీసీకి డామినేషన్. మరి ఎక్కడ మనకి ఇది లేదు. తర్వాత లోకల్స్ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. స్థానికులకి స్థానికమైన ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే యాక్సెస్ కానీ ప్రజలకు ఉంటుంది. అదే ఎక్కడి నుంచో పెద్ద బడా బాబులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి యాక్సెస్ ఉండదు. తర్వాత ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ అవగాహన చేసుకోవడానికి వాళ్ళకి మ్యాజిస్ట్రేట్స్ లాగా మీకు ఒక ప్రాతినిధ్యం వహించట్లేదు. సీట్లు అది వైజాగ్ ఎంపీ అవ్వచ్చు, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే అవ్వచ్చు, హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే అవ్వచ్చు. అండ్ సామాజిక వర్గంలో చెందిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో చెందిన చుట్టాలకి ఆయన స్పౌస్ ఫ్యాక్టరీలో ఇచ్చిన సీట్లు అయితే అరకు ఎంపీ, భీమిలి ఎమ్మెల్యే, రాజాం ఎమ్మెల్యే, పలాస ఎమ్మెల్యే. అరకు, భీమిలి అయితే నాన్ లోకల్స్ కూడా, వాళ్ళు ఇక్కడి నుంచి కాదు, ఈస్ట్ గోదావరి, ఒంగోలు నుంచి వచ్చిన. అలాగే అనకాపల్లి ఎంపీ కడప నుంచి వచ్చిన వెలమ దొరకి ఇచ్చారు. ఇక్కడ స్థానిక కొప్పుల వెలమందరూ కూడా ఆయన బీసీ వెలం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. ఎలాగండి చేస్తారు బీసీ వెలమని? కడప నుంచి వచ్చిన వెలం దొర జమీందార్ వచ్చి ఇక్కడ పాలన చేద్దాం అనుకొని వెలముల మీద, ఈ ఉత్తరాంధ్ర మీద ఆధిపత్యం చేద్దాం అనుకుని వస్తే ఎలాగ బీసీ వెలం అంటారు? ఆయన దొర కదా, కడప నుంచి వచ్చిన దొర, జూబ్లీ హిల్స్ దొర. ఆయన ఎలాగ అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు? అలాగే వైజాగ్ ఇంకో పెద్ద దొర, 100,000 ఎకరాలు, లక్షల కోట్లు ఉండే పెద్ద దొర భరత్ గారు, ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఎలాగేస్తారు? మన జిల్లాలో ఉండే బొత్స ఝాన్సీ గారికి వేస్తారు.